ఏపీ ఫేస్ చేస్తున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి? పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయి జనం అల్లాడిపోవటమా, లేదంటే పిల్లలకి ఉద్యోగాలు రాకపోవడం భవిష్యత్ ఏంటో పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారిపోతుండటమా? అది కాదంటే ప్రభుత్వ ఆదాయాలు పడిపోతూ అప్పులు పెరిగిపోయి భవిష్యత్ క్రైసిస్ లో పడిపోవటమా? వీటన్నిటికీ మించిన డేంజర్ ఒకటి ఉంది ఏపీకి. అర్థమైందా మీకు? ఏంటది? జనం సమస్యలు ఏమున్నా, ప్రజలు ఎంతలా మొత్తుకుంటున్నా ఇలాంటి ధోరణి మారాలి బాబోయ్ అని ఆలోచన పరులు, రాజకీయంగా సపోర్ట్ చేసేవాళ్ళు కూడా చెప్తూ ఉన్నా గానీ, అధికారంలో ఉన్న టీడీపీ గానీ, టీడీపీని అడ్డంగా సమర్థించే మీడియా గానీ ఆ విషయాన్ని ప్రొజెక్ట్ చేయకపోవడం. అంతే కదా, జనం రోడ్ల మీదకి వచ్చారు, విపక్షం ఇలా ఆందోళన చేసింది, పెట్రోల్ రేట్లు ఎందుకు తగ్గించరు అని అడుగుతా ఉంది. పైగా అధికారంలోకి రాకమునుపు ఇదిగో ఇట్లా చెప్పారు కదా అని గత విషయాలన్నింటినీ గుర్తు చేస్తూ పెట్రోల్ డీజిల్ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ భారం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అధికారులకు వచ్చిన పనులను తగ్గిస్తాం, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. ఎస్, ఇలాంటివన్నీ చూపిస్తూ జనం నిలదీస్తా ఉన్నారు. మరి చలనం వచ్చిందా ప్రభుత్వంలో? టీడీపీని సమర్థించే మీడియా అడ్రస్ చేసిందా? ఎందుకని? మా కోడి పుంజుని గంప కింద పెట్టేస్తే రేపు కూసేదెవరు, మీకు ఎలా తెల్లారుతుంది చూద్దాం అన్నట్టుగా తయారైంది ధోరణి, రాజకీయంలో అయినా మీడియాలో అయినా కదా. మరి విపక్షాన్ని నిలదీసినా, జనం ఆందోళన చేసినా గానీ రెస్పాండ్ కాకపోతే పరిణామాలు ఎలా ఉంటాయి? ఇలాంటి పరిస్థితిని మరీ ముఖ్యంగా విపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎలా ఫేస్ చేస్తారు? 2 ఏళ్లు పూర్తి అవుతుంది కదా ఆల్రెడీ. మరి జగన్ గేరు మారుస్తారా? మీడియా ముందుకు వచ్చి ఈసారి జగన్ ఏం మాట్లాడబోతున్నారు? గతంలో మాట్లాడిన దాంతో పోలిస్తే జగన్ తీసుకునే స్టాండ్ ఎంత డిఫరెంట్ గా ఉండేందుకు అవకాశం ఉంది? ఎందుకంటే 2 years అనే ల్యాండ్ మార్క్ ఉంది కదా. మరి ఈసారి జగన్ వేయబోయే కౌంటర్, విసరబోయే ఛాలెంజ్ ఎలా ఉండొచ్చు? ఆ ఛాలెంజ్ వల్ల ప్రజలకి ఏంటి ప్రయోజనం? మాట్లాడుకుందామా? ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది, గ్రోత్ రేటు బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు కానీ ఆదాయాలు ఏంటి ఇలా పడిపోయినాయి అని ఇదిగో జగన్మోహన్ రెడ్డి తన హ్యాండిల్లో ఇదిగో ఇలాగా విత్ లాజిక్ విత్ నెంబర్స్ క్వశ్చన్ చేయడము, ఇదిగో ఇలా సుదీర్ఘమైన పోస్ట్ పెట్టడం డీటెయిల్డ్ గా చూసాం కదా. అంటే ఫస్ట్ టైం చదువుతున్న వాడికి కూడా, ఎకానమీ గురించి తెలియని వాళ్ళకి కూడా అర్థమైపోయేలాగా ఇంత సవివరంగా పెట్టడం చూస్తే మనకు ఒక్కటే అర్థమవుతుంది కదా, జగన్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు, మాట్లాడే దాంట్లో లాజిక్ వాస్తవం ఉంది అని తెలిసిపోతుంది కదా. మరి ఇంత లాజికల్ గా మాట్లాడినా గానీ కిమ్ అనకుండా, కిక్కురు అనకుండా ఎందుకుంటా ఉంది ప్రభుత్వం? జగన్ ఒకవేళ మాట్లాడుతున్న దాంట్లో రియాలిటీ లేకపోతే, వాస్తవం లేకపోతే అబద్ధం అని ఖండించవచ్చు కదా. పోనీ అదే నిజమైతే గనక పరిస్థితిని ఎలా మారుస్తారో, ఎలా ఎదుర్కొంటారో ప్రాక్టికల్ గా వాళ్ళకున్న ప్లాన్ ఏంటో చెప్పొచ్చు కదా. ఇది జగన్ అడుగుతున్నాడని చెప్పడం కాదు, లేదంటే గనక టీడీపీ అథారిటీకి సంబంధించిన విషయం కాదు. ఎకానమీ అంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, మన జీవితానికి సంబంధించిన విషయం కదా. మరి ఇలాంటి విషయంలో కూడా ఎందుకు చెప్పట్లా? టీడీపీ చెప్పదు, ప్రభుత్వం మాట్లాడదు, టీడీపీని సమర్థించే మీడియా ఎక్కడా రాయదు. ఎకానమీ గురించే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పోటెత్తి విపక్షం ఆందోళన చేస్తా ఉంటే జనం గొంతు కలపటం పెట్రోల్ ధరల మీద చూసాం కదా. ఈ విషయం మీద ఎక్కడైనా టీడీపీని సమర్థించే మీడియా రవ్వంతైనా దృష్టి పెట్టడం, రాయడం చూసామా? అంటే మేము రాయం, మేము చెప్పం, ఎలా తెలుస్తుందో చూస్తాం జనానికి అనే ధోరణి. అందుకోసమే అన్నా ఇందాక, మా కోడి పుంజుని గంప కింద పెట్టేస్తాం, అది కుయ్యకపోతే మీకు ఎలా తెల్లారుతుంది అనే ధోరణిది. మరి ఇలాంటి ధోరణి క్రాక్ చేయడం ఎట్లా, ఎదుర్కోవడం ఎట్లా? కేవలం ఆర్థిక పరమైన విషయాలు, ఎకానమీ, అప్పులకు సంబంధించిన మ్యాటర్సే కాదు కదా. ప్రజా ప్రయోజనాలైనా, పెట్టుబడులు పేరుతో జరుగుతున్న ప్రచారాలైనా, శాంతి భద్రతలైనా, ఇంకా ఈ చిట్టా, ఈ లిస్ట్ చాలా పొడిగా ఉంది కదా. పైగా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రిగా చంద్రబాబుకి 2 ఏళ్ల సమయం దాదాపుగా పూర్తవుతా ఉంది. అంటే 2nd యానివర్సరీ. ఇక గట్టిగా మిగిలింది 3 ఏళ్లు. లాస్ట్ ఇయర్ ఎన్నికల ఏడాది అనుకుంటే మిగిలింది 2 ఏళ్లే. అంటే సగం పరిపాలనా కాలం పూర్తయినట్టు ఒక రకంగా ప్రాక్టికల్ గా చూస్తే. మరి ఈ సగం పరిపాలనా కాలం దాదాపుగా పూర్తయిన టైంలో జగన్ ఈసారి ప్రెస్ మీట్ లో ప్రత్యేకంగా ఏదో మాట్లాడతారు అనే ఫీలర్స్ చర్చ రాజకీయ వర్గాల్లో ఎందుకు జరుగుతా ఉన్నాయి? ఏం మాట్లాడతారు జగన్? ఏ అంశాలు టచ్ చేసే అవకాశం ఉంటుంది? ఈ మధ్య కాలంలో రాజకీయ పరమైన అంశాల కంటే జనం అవస్థలు పడుతున్న ఇష్యూస్ పెరుగుతా ఉన్నాయి ఏపీలో. పెట్రోల్ డీజిల్ అంటే వరుసగా 3-4 రోజుల్లో 2వ సారి పెరిగినాయి. ఇప్పుడు అదొక్కటే కాదు, అసలు ఇంత క్రైసిస్ స్టార్ట్ కాకమునిపే ఆంధ్రప్రదేశ్ డీజిల్ కొరతతో అల్లాడిపోవడం ఒక 20 రోజుల నాడే ఏమో చూసాం కదా. డీజిల్ అంతా అమరావతిలో నిర్మాణాల కోసం మళ్లించేసరికి కొరత వచ్చింది అని కేంద్ర పెట్రోలియం శాఖ అఫీషియల్ గా లేఖ రాసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిక్టేట్ చేయాల్సిన పరిస్థితి, గైడ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినాయి కదా. అంటే ప్రజా ప్రయోజనాలు, జనం అవస్థలు, పంట కోతల సీజన్, రైతులకి, మోటార్లకి, యంత్రాలకి డీజిల్ దొరకదు అనే విషయాలన్నీ పక్కకు పోయి అమరావతిలో అనే ప్రియారిటీ డ్రైవర్ సీట్ తీసుకుంది. ఆ ఒక్క ఇష్యూ చాలు కదా. పెట్రోల్ డీజిల్ లాంటి ఇష్యూస్ లో కూడా ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నాము, జనం ప్రయోజనాలు సెకండరీ అయిపోయి పొలిటికల్ ఆబ్జెక్ట్ ప్రైమరీ అయ్యాయి అని చెప్పడానికి ఇది ఒక్కటి చాలు కదా. మరి ఇలాంటి టైంలో జనం రోడ్డు మీదకి వచ్చి పోరాడుతున్నా గానీ సమాధానం చెప్పని
పరిస్థితి ఉంటే ఏపీ ముందున్న ఆల్టర్నేటివ్ ఏంటి? ప్రజల తరపున ఒక నాయకుడు, ప్రజాబలం ఉన్న నాయకుడు, ప్రజల ఫోకస్ ని తన వైపు తిప్పుకోగలిగిన, అటెన్షన్ గ్రాప్ చేయగలిగిన జగన్మోహన్ రెడ్డి లాంటి లీడర్ మాట్లాడడం. ప్రతిదీ స్కామే, ప్రతి విషయంలోనూ దోచేయాలనే ఆలోచనే. అంతే కదా, అందుకోసమే ప్రెస్ మీట్ గురించి ఇంతలా మాట్లాడడం. మరి ఆయన ఏం ప్రస్తావించే అవకాశం ఉంటుంది? ఫైనాన్షియల్ క్రైసిస్ గురించి మాట్లాడొచ్చు, అప్పులు పెరగడం గురించి చెప్పొచ్చు. ఆ విషయం ఎప్పుడూ చెప్తూనే ఉంటారు కదా అంటారా? 2 సంవత్సరాల్లోనే చేసిన అప్పులు 3,17,448 కోట్లు. ఈసారి చెప్పడం మాత్రమే కాదు, సమాధానం చెప్పండి. తప్పైతే గనక కౌంటర్ చేయండి చూద్దాం. ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ ఇందుకు విభిన్నంగా ఉండుంటే గనక ఇదే స్థాయిలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వండి చూద్దాం. వాస్తవాలు ప్రజలకు తెలిసిపోతాయి కదా అని సూటిగా సింగిల్ పాయింట్ తో ఛాలెంజ్ చేసేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే 2 years కంప్లీట్ అయింది. ఛాలెంజ్ చేస్తే మాత్రం రెస్పాండ్ అవుతుందా టీడీపీ? సమాధానం ఉండాలి కదా రెస్పాండ్ అవ్వాలంటే. రెస్పాండ్ అవుతారా లేదా అనే దానికంటే క్లియర్ కట్ గా జనంలోకి మెసేజ్ పోతుంది. అంటే జగన్ చెప్తున్నది నిజం అన్నమాట అనే ఫీలర్ మెసేజ్ జనంలోకి పోతుంది. జగన్ కావాల్సింది అదే. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అన్న సందేహాలు ఎవరికైనా కూడా కలుగుతాయి. అంటే ఒక రకంగా టీడీపీ రెస్పాండ్ కాకపోతే జగన్ సక్సెస్ అనే ఫీలింగ్, ఒపీనియన్ జనంలో క్రియేట్ అయ్యే పరిస్థితి రావచ్చు. ఇప్పటికన్నా ఆర్థిక పరిస్థితి మీద నోరు తెరవకపోతే. ఇక శాంతి భద్రతల విషయంలో అయినా, రాజకీయపరమైన ఆరోపణల విషయంలో అయినా కానీ జగన్ ఇప్పటి వరకు రీసెంట్ డెవలప్మెంట్స్ మీద ఆర్గ్యుమెంట్ వినిపించాల. ఏంటది? వైసీపీ కాదు, గొడ్డలి పార్టీ. అర్థమైందా రాజా? చూశారు కదా, అర్థమైందా రాజా అని చెప్తున్న కౌంటర్స్ కానీ, లేదంటే కనుక గొడ్డలి పార్టీ అని చేస్తున్న ఆరోపణల మీద కానీ జగన్ ఈ మధ్యకాలంలో రెస్పాండ్ అవ్వలేదు కదా. వీటన్నిటి మీద ఇప్పుడు వన్స్ అండ్ ఫర్ ఆల్ రియాక్ట్ అయ్యేందుకు స్కోప్ ఉంది. ఆ తర్వాత ప్రజా పోరాటాలకు సంబంధించి, అంటే ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో రాబోయే కాలంలో ప్రజల తరఫున ఎలాంటి పంధా తీసుకోబోతున్నారు, ఎలాంటి ధోరణి అనుసరించబోతుంది వైసీపీ అనే విషయంలో జగన్ క్యాలెండరో, అప్రోచో, లేదంటే గనక పోరాటాన్ని ఇదిగో ఇలా ముందుకు తీసుకెళ్లబోతున్నాం అనే కార్యాచరణ ఈసారి ప్రకటించేందుకు స్కోప్ ఉంది. అంటే జనం కష్టాలు, నష్టాలు, రాజకీయపరమైన విషయాలు, అలాగే వే ఫార్వర్డ్ వచ్చే 3 ఏళ్లలో ఎలాంటి పరిస్థితులు ఉండొచ్చు అనే విషయాల్ని జగన్ అడ్రస్ చేస్తారు అనే క్యూరియాసిటీ వస్తా ఉంది కదా. మరి ఈసారైనా కానీ ప్రభుత్వం రకరకాల విమర్శలు చేయడమో, లేదంటే జగన్ తెలుగు ఉచ్చారణ గురించి మాట్లాడడమో, లేదంటే అసలు విషయం వదిలేసి కొసర గురించి కొత్త ఊసులు మాట్లాడినట్టుగా ఏవేవో విషయాలు తెర మీదకి తీసుకొచ్చి డీవియేట్ చేసేందుకు ప్రయత్నించడానికి బదులు సబ్జెక్ట్ మాట్లాడగలదా టీడీపీ? ఇది కేవలం ఆ 2 పార్టీల వైసీపీ వర్సెస్ టీడీపీ పొలిటికల్ ఆర్గ్యుమెంట్ కి సంబంధించిన విషయం కాదు. పార్టీలు సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాట్లాడితే, అంటే ఇలా జగన్ తరహాలో ఇలా క్వశ్చన్ చేస్తే డేటా, నెంబర్స్, లాజిక్ ని బట్టి ఆర్గ్యుమెంట్ వినిపిస్తే గనక రాజకీయాలకు మంచిది, రాష్ట్రానికి అంతకంటే మంచిది. సబ్స్టెన్స్, లాజిక్, సబ్జెక్టు ప్రజలకు అర్థమవుతాయి. భవిష్యత్తుకి ఏది కావాలో, ఏది మంచిదో ఆలోచన గల వాళ్ళు ఒక నిర్ణయానికి రావడానికి ఉపయోగపడతాయి. బహుశా అలా ఉపయోగపడతాయనేమో టీడీపీ సబ్జెక్టు, లాజిక్ తప్ప అన్ని మాట్లాడుతూ ఉంటుంది. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేయాల్సిన పనేనా ఇది? కానీ ప్రజల వైపు నుంచి ఆలోచన ప్రివైల్ చేయడానికి జగన్ ఇలాంటి ప్రయత్నం కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నారు కదా. గొంతు విప్పితే ఆ గొంతును నలిపేస్తా ఉన్నారు. ప్రజలకు అభివృద్ధి లేదు, ప్రజలకు సంక్షేమం లేదు. రాజకీయ పరంగా మన లైన్ ఏదైనా అయి ఉండొచ్చు. అలాంటి ఆర్గ్యుమెంట్ లో సబ్స్టెన్స్ ఎంత ఉందో ఆలోచించగలిగితే గనక అది రాష్ట్రానికి మంచిది, భవిష్యత్తుకు మంచిది. 2 ఏళ్ల తర్వాత అయినా అలాంటి ధోరణి కాస్తో కోస్తో అధికార పక్షం వైపు నుంచి, టీడీపీ వైపు నుంచి వస్తుంది అని ఇప్పటికైనా ఆశించగలమా? జగన్ ప్రెస్ మీట్ తో రాజకీయంలో ఎలాంటి ఇంపాక్ట్ చూడబోతున్నాం? కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. కీ టాక్స్ ఈజ్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ ద స్టేట్.